హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ధీరజ్ అయితే విశ్వక్ని ప్రమాదంలో ఉన్న విశ్వక్నైతే కాపాడబోతున్నాడు. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత ప్రేమ ధీరజ్ అయితే కాలేజీకి వెళ్తూ ఉంటారు. అప్పుడే బైక్ మీద ధీరజ్ అయితే వెళ్తూ ఉండగా వేదావతి అయితే ప్రేమను కూడా నీ వెంట తీసుకెళ్లరా అని అంటూ ఉండగా కోపంగా ప్రేమ ధీరజ్లైతే బైక్ మీదుగా వెళ్తూ ఉండగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ప్రేమ వైపు చూసుకుంటూ చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రేమ అయితే వెంటనే బైక్ నుండి కిందికి దిగుతుంది. వాళ్ళని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ వేదావతి అయితే ఏంటి ప్రేమ, బైకు టైం అవుతుంది, బైకు ఎక్కువ అని వేదావతి అంటూ ఉండగా ప్రేమ అయితే మళ్ళీ ధీరజ్ బండి ఎక్కి కాలేజీకి వెళ్తూ ఉండగా వాళ్ళైతే చూస్తూ ఉంటారు. అప్పుడే విశ్వకైతే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఏంటి ఆ ధీరజ్ గాడు ఆ రోజు చచ్చుంటే ఈ రోజు ఇంత ఘోరాన్ని మనం చూసేవాళ్ళం కాదు. చెల్లమ్మే ఆ రోజు వచ్చి వాన్ని కాపాడింది అని చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఈ రోజైతే విశ్వక్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళతో అప్పుడే భద్రావతి సేనాపతి అయితే ధీరజ్ గారిని మనం ఎలాగైనా చంపేయాలరా, లేకుంటే ప్రేమ ధీరజ్ ఇలా కలిసి తిరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాము అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడే విశ్వక్ అయితే నువ్వు నాకు అండగా ఉంటే నేను ఎంతటి పనైనా చేయగలుగుతానత్తా, ఇప్పుడే వెళ్ళి ఆ ధీరజ్ని చంపేస్తాను, నేను కూడా కాలేజీకి వెళ్తాను అని వాళ్ళు వెళ్ళగానే వెనకాత నుండి విశ్వక్ కూడా వెళ్తూ ఉంటాడు. ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ముందుగా విశ్వక్ వెనుక నుండి వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ధీరజ్ బైక్ అయితే ట్రబుల్ ఇస్తుంది. అప్పుడే ప్రేమ అయితే చాలా కోపంగా చిరాగ్గా బైక్ నుండి దిగి ఏంటి నీలాగే ఈ బైక్ కూడా మధ్యలో వచ్చి ఆగిపోయి, ఇప్పుడు ఎలా కాలేజీకి టైం అవుతుంది, ఇప్పుడు ఎలా కాలేజీకి వెళ్ళాలి, నేను అక్కడే ఉంటే ఆటోలో నేను కాలేజీకి వెళ్ళేదాన్ని, కానీ ఇలా బండి మీద తీసుకొచ్చి నన్ను ఇలా మధ్యలో నిలిపివేస్తావా అని కోపంగా అంటూ ఉంటుంది ప్రేమ అయితే ధీరజ్తో. అప్పుడే ధీరజ్ అయితే ఏంటి నువ్వు కాలేజీకి వెళ్ళి మొత్తం సంవత్సరం మొత్తం చదివే చదువంతా ఈ గంటలోనే చదువుతున్నట్టు అంత ఫోజిస్తున్నావు అని కోపంగా ధీరజ్ కూడా ప్రేమను అంటూ ఉంటాడు. వీళ్ళ బండి ట్రబుల్ ఇవ్వడం దూరంగా గమనిస్తాడు విశ్వక్ అయితే. ఇప్పుడు సరైన సమయం, కానీ ప్రేమ లేకుండా ఉంటే బాగుండు, ఎలా ప్రేమను ఎలాగైనా అక్కడి నుండి పంపించేయాలి అని విశ్వక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరైనా వచ్చి మా ప్రేమను డ్రాప్ చేస్తే బాగుండు అని చూస్తూ ఉంటాడు విశ్వక్ అయితే. అప్పుడే ధీరజ్ అయితే పద ఇద్దరం కూడా ఇలానే నడుచుకుంటూ ఈ బైక్ నెట్టుకుంటూ వెళ్ళిపోదాం అని వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. విశ్వక్ అయితే వెనుకాత నుండి ఇప్పుడు ఎలా ఈ ధీరజ్ గారిని ఈరోజు చంపేస్తే పని అయిపోయేది, కానీ ఈరోజు కూడా ప్రేమ వల్ల మళ్ళీ ధీరజ్ ఇలా బ్రతికిపోతున్నాడు. ప్రతిసారి ప్రేమ అడ్డుగా వచ్చి వాన్ని కాపాడుకుంటుంది. వీడితో మా సంతోషం లేకుండా పోతుంది వీడి వల్ల అని చాలా కోపంతో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు విశ్వక్ అయితే. అప్పుడే ధీరజ్ ప్రేమ అయితే అలా ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ కాలేజీకి వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తూ ఉండగా అక్కడే ఉండి విశ్వక్ అయితే వీళ్ళనే చూస్తూ ఉంటాడు. అప్పుడే విశ్వక్ ఫ్రెండ్స్ కొంతమంది విశ్వక్ దగ్గరికి వస్తారు. ఏంట్రా అలా చూస్తున్నావేంటి, మీ చెల్లెలు బావను అని వాళ్ళైతే చాలా సరదాగా అంటూ ఉండగా అప్పుడే కోపంగా విశ్వక్ అయితే నా కోపం మీకు తెలుసు కదా, వాడు నాకు బావ కావడం ఏంటి, నా చెల్లెలకి మొగుడు కావచ్చు, కానీ నాకు ఎప్పటికీ వాడు బావ కాలేడు, వాడిని చంపేదాకా నేను నిద్రపోను అని కోపంగా అంటూ ఉంటాడు విశ్వక్ అయితే తన ఫ్రెండ్స్తో. అప్పుడే తన ఫ్రెండ్స్ ద్వారా అయితే ఒక నిజం తెలుసుకోబోతున్నాడు విశ్వక్ అయితే. ఈరోజు అసలు ఎందుకురా ధీరజ్ అంటే నీకు అంత కోపం, అసలు ధీరజ్ చేసిన తప్పేంట్రా, మీ చెల్లెలు ధీరజ్కి ఇద్దరికి ఒకరికొకరికి పడదు, అయినా కూడా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంటే నువ్వే అర్థం చేసుకో, ఏదో కారణం ఉంటేనే వాళ్ళ పెళ్లి జరుగుంటుందని, ఆ కారణం ఏంటో నాకు ఈరోజే తెలిసిందిరా అని తన ఫ్రెండ్స్ ద్వారా అయితే ఈరోజు విశ్వక్ అయితే నిజం తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే కాలేజ్ ఓపెన్ చేయగానే
ఇక కళ్యాణ్ అయితే ఇక కాలేజీకి వస్తాడు. అప్పుడే ఇక ప్రేమ గురించి జరిగిన విషయం మొత్తం కూడా తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ వలన నేను చాలా డబ్బులు సంపాదించాను. ఇక ప్రేమ నన్ను గుడ్డిగా నమ్మేసి నాకు కావలసినంత డబ్బు నగలు అన్నీ కూడా నా దగ్గరికి తెచ్చేసింది. ఇక నేను చివరికి ప్రేమను అమ్మేసి చాలా డబ్బు కావాలని కోరుకున్నాను. కానీ చివరి క్షణంలో ఆ ధీరజ్ గాడు వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చి ఇక నన్ను పట్టుకున్నారు. ఇక ప్రేమను కాపాడుకొని ఇక అప్పుడే ధీరజ్ ప్రేమను పెళ్లి చేసుకున్నారా అని కళ్యాణ్ అయితే కాలేజీలో ఇక తన ఫ్రెండ్స్తో అందరితో ఇలా చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమను నేను మోసం చేశాను కానీ ఆ ధీరజ్ గాడు కాపాడుకున్నాడు అని ఇక ధీరజ్ ప్రేమల గురించి కళ్యాణ్ అయితే తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉండగా, అవునా ధీరజ్ గానికి ఇక ప్రేమ అంటే ఇంత ఇష్టం ఉందా? పైకి మాత్రమే వీళ్ళిద్దరు ఇలా తిట్టుకుంటున్నారు. వీళ్ళు బావ మరదలు కాబట్టి వీళ్ళ మధ్య ఇలా గొడవలున్నాయి. కానీ ఇక తన మరదలకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక చివరికి అంత కోపం ఉన్న ప్రేమను కూడా ధీరజ్ పెళ్లి చేసుకున్నాడంటే ధీరజ్ చాలా గొప్పవాడురా అని ఇక తన ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. విశ్వక్ ఫ్రెండ్స్ అప్పుడే ఇక విశ్వక్ అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంట్రా మీరు అనేది? ఇక ప్రేమ కళ్యాణ్ని ప్రేమించడం ఏంటి, తను మోసం చేయడం ఏంటి, ఇదంతా ప్రేమ మాకెందుకు చెప్పలేదురా అని ఇక ఈ రోజైతే ఇక విశ్వక్ అసలు నిజం తెలుసుకొని ఇక షాక్ అవుతాడు. అప్పుడే ఇక తన ఫ్రెండ్స్ అయితే ఇక ఇలా మోసపోయాననే నీ చెల్లెలు ప్రేమ చనిపోవాలని నిర్ణయించుకుందంట. ఇక అప్పుడే ఆ విషయం తెలుసుకున్న ధీరజ్ వేదావతి వెళ్ళి ప్రేమను కాపాడి ఇక మీ కుటుంబం పరువు పోకూడదనే ఇక తన మెడలో తాళి కట్టి తన ఇంటికి తీసుకెళ్లారంటారా అని ఇక అంటూ ఉంటారు తన ఫ్రెండ్స్ అయితే విశ్వక్తో. అప్పుడే ఇక విశ్వక్ అయితే ధీరజ్ గొప్పతనం గురించి తెలుసుకొని ఇక నేను నా బావకు సారీ చెప్పాలి, నా చెల్లెలు జీవితాన్ని కాపాడాడు. ఇక అలాంటి ధీరజ్ నేను చంపాలని చూశాను. అసలు నేను మనిషినేనా? నా మీద నాకే చాలా కోపంగా ఉంది అని ఇక ధీరజ్కు సారీ చెప్పాలని చాలా వేగంగా ఇక వస్తూ ఉంటాడు విశ్వక్ అయితే. ఇక దారి మధ్యలో ఎదురుగా ఒక బైక్ వచ్చి ఇక విశ్వక్నైతే ఢీకొంటుంది. అప్పుడే ఇక దూరంగా ప్రేమ ఇక ధీరజ్ ఇద్దరు కూడా విశ్వక్కు అలా ప్రమాదం జరగడం చూస్తారు. వెంటనే ధీరజ్ అయితే విశ్వక్ దగ్గరికి వస్తాడు. ఏంటి విశ్వక్ ఇలా జరిగిందా అని ఇక చాలా కంగారు పడుతుంది. ధీరజ్ అయితే ఏంట్రా అంత వేగంగా ఎందుకు వస్తున్నావురా అని ఇక తిడుతూ ఉంటాడు విశ్వక్నైతే ధీరజ్. అప్పుడే ఇక విశ్వక్ అయితే నన్ను క్షమించు బావా, నీ గొప్పతనం గురించి నేను తెలుసుకోలేకపోయాను, నిన్ను అవమానించాను. ఇక నీ గొప్పతనం తెలుసుకొని నీకు సారీ చెప్పడానికే నేను వేగంగా వస్తూ ఉంటే ఇక ఎదుటిగా వచ్చేవాడిని చూసుకోలేదు, అందుకే ఇలా జరిగింది అని ఇక క్షమాపణ అడుగుతూ ఉంటాడు విశ్వక్ అయితే ధీరజ్ను. అప్పుడే ఇక ధీరజ్ అయితే అవన్నీ విషయాలు తర్వాత ముందుగా హాస్పిటల్కి వెళ్దాం పదరా అని ఇక హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు. చాలా కంగారు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక విశ్వక్ ఇలా జరిగిందని ధీరజ్. అప్పుడే ఇక ఈ రోజైతే విశ్వక్ అయితే ఇక మృగంలా కాకుండా ఒక మనిషిలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధీరజ్లో ఇంత ప్రేమ ఉందా? ఇక పైకి మాత్రమే మాపై ఇలా కోపాన్ని చూపిస్తారు కానీ మాకేదైనా అయితే తట్టుకోలేడు అని ఇక ఈ రోజైతే ప్రేమ విశ్వక్లకైతే ధీరజ్ గొప్పతనం గురించి ఇక ఈ రోజైతే అర్థమవుతుంది. ఇక ధీరజ్ అయితే విశ్వక్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలాగైనా విశ్వక్ ప్రాణాలను కాపాడాలి డాక్టర్ అని ఇక డాక్టర్లను అయితే చాలా బ్రతిమాలుకుంటూ ఉంటాడు ఈ రోజైతే ధీరజ్. ఇక అప్పుడే ధీరజ్ అయితే ఇలా ఎంత డబ్బు ఖర్చైనా సరే ఇక డబ్బు మొత్తం ఇక నేను వహిస్తాను కానీ విశ్వక్కి ఏమీ కాకూడదు అని ఇక అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక డాక్టర్లు అయితే విశ్వక్ చాలా బ్లడ్ పోయింది, ఇక బ్లడ్ ఎక్కించడం చాలా అవసరం అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక విశ్వక్ అయితే ఇక ధీరజ్ తన బ్లడ్ ఇచ్చి కాపాడుకోబోతున్నాడు. ఇక ఇదంతా తెలుసుకున్న భద్రావతి అయితే అసలు ఆ ధీరజ్ గారిని చంపడానికి వెళ్ళిన విశ్వక్ ఈరోజు ఇలా ప్రమాదానికి గురి కావడం ఏంటి, ఖచ్చితంగా ఈ పని ఆ ధీరజ్ గాడే చేసుంటాడు అని ఇక ధీరజ్పై చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండగా ఇక అదంతా తెలుసుకున్న వేదావతి అయితే భద్రావతి చెంప పగలగొట్టి ఇక అసలు నిజమైతే ఈరోజు భద్రావతికి చెప్పబోతుంది వేదావతి అయితే. నా చిన్నోడు ఎంత మంచివాడో నీకు తెలియదు, వాడు చేసిన త్యాగానికి ఇక మెచ్చుకోకుండా వాడిని మళ్ళీ అవమానిస్తావా? అసలు ప్రేమ ప్రాణాలను కాపాడి మీ ఇంటి పరువును కాపాడింది మా చిన్నోడు, అలాంటి మా చిన్నోడిని ఈరోజు నువ్వు అవమానిస్తుంటే ఇక నీకు నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని ఇక ఈ రోజైతే వేదావతి ఇక భద్రావతి చెంప పగలగొట్టి ప్రేమ ధీరజ్ల పెళ్లి వెనుకాల ఉన్న విషయం గురించి చెప్తూ ఉంటుంది.
చెప్తుంది ఈ రోజైతే భద్రావతికి వేదావతి. అప్పుడే ఇక వేదావతితో పాటు ఇక తన పెద్ద కొడుకు కూడా అక్కడే ఉంటాడు. ఇక తమ్ముడు ఇంత త్యాగం చేశాడా అని ఇక ఈ రోజైతే ఇక చందు కూడా షాక్ అవుతాడు ధీరజ్ చేసిన పనికైతే. ఇక ఈ విధంగానైతే ఇక చిన్నోడు గొప్పతనం గురించి అందరూ తెలుసుకోబోతున్నారు. మరి ఇక భద్రావతి ఇప్పటికైనా ఇక ధీరజ్ను అర్థం చేసుకోగలుగుతుందా? మరి ఇక ఏం జరుగుతుందనేది చూడాలి తర్వాత. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.